నువ్వు మేనకోడలివి కూడా. నేను ఇంటికి కోడలినైనా మేనకోడలినైనా నా అత్తగారైతే మహాలక్ష్మి గారే కదా టీచర్. అవును టీచర్, సీత పోస్టు పెరిగింది కానీ సీత మీద మహాలక్ష్మి వదిన పెత్తనం తగ్గలేదు కదా. సీత సుమతక్కకు మేనకోడలు కానీ మా మహాలక్ష్మి చెల్లెలకు కాదు కదా టీచర్. అదేంట్రామ్, మొదట్లో మీ పిన్నికి సీత ప్రవర్తన నచ్చక కోపం వచ్చి అలా చెప్పుండొచ్చు. కాని ఇప్పుడు సీత ఇంటి మేనకోడలు, నీ మరదలు అని తెలిసిన తర్వాత కూడా సీతకు మీరిచ్చే విలువ గౌరవం ఇదేనా? అదేం లేదు టీచర్. సీత కావాలని పిన్ని మీద అలా చెప్తుంది. పిన్నికి సీత అంటే ఇష్టమే. అయితే సీతని పైన కూర్చొని తినమని చెప్పు. సీతకు లేని నొప్పి మీకెందుకు టీచర్? సీత ఎక్కడ కూర్చొని తింటే మీకెందుకు? మీరీ ఇంటి కోడలైనట్టే సీత కూడా ఈ ఇంటి కోడలే అర్చన. సీత మీకు కూడా కోడలే అవుతుంది. సీతకు మాతో కూర్చొని తినే స్థాయి అర్హత లేవు. అనవసరంగా మీరు సీతని వెనకేసుకురాకండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ ఇంటి కూతురువైతే సీత ఈ ఇంటి కోడలు. ఇంకా చెప్పాలంటే సీతకు నీకంటే ఎక్కువ స్థాయి, హక్కు, అధికారం ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.